కేవలం 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా పచ్చిరొట్ట పైరు పెంచి భూమిలో కలుపు, తర్వాత చెప్పులు లేకుండా సేద్యం చేయి. తిరిగి 30 సంవత్సరాల కిందట నీ అనుభవం నీకు గుర్తు రాకపోతే అప్పుడు వచ్చి నన్నాడు. అప్పుడు నీ పొలంలో వచ్చిన మట్టి పిల్లలను కాలితో తన్ను, పగలకపోతే నన్నాడు. ఇది చెయ్యకుండా పశువుల ఎరువు లేదుగా, ఇప్పుడు పశువులు లేవుగా, కొనలేముగా, ఏడగొంటాంలే, ఏమేస్తాంలే, వదిలేస్తే ఎట్లా? అంతకంటే సులభమైన మార్గం, చాలా తక్కువ ఖర్చు, 5,000. 1,00,000 రూపాయలు పెట్టి ఎంత పశువుల ఎరువు కొనేస్తావో అంతకంటే శక్తివంతమైంది 5,000తో వస్తుంది. దయవుంచి దీన్ని చులకనగా చూడకండి. భూమి గుల్లబారిపోతుంది, భూమిలో ఆహార పదార్థాలు పెరిగిపోతాయి, పోషకాలు పెరుగుతాయి, సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. నువ్వు పెట్టే మొక్కకి ఆరోగ్యవంతమైనటువంటి నివాసం దొరుకుతుంది. సో ఇలా సేంద్రియ కర్బనాన్ని భూమిలో పెంచాలి. సేంద్రియ కర్బనాన్ని భూమిలో పెంచినప్పుడు సూక్ష్మజీవులు అనేవి పెరిగిపోతాయి. మొక్కకు మేలు చేసే, మొక్కను రక్షించే సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. అవి పెరిగితే హాని కలిగించే సూక్ష్మజీవులు నశిస్తాయి. హాని కలిగించే సూక్ష్మజీవులు నశిస్తాయి. అవి లేకుండా పోయినంటే నీకు తెగులు రాదు. ఇప్పుడు ఏమవుతుందంటే నీ పొలం మొత్తం, నీ భూమి మొత్తం తెగులికి కారణమైనటువంటి సూక్ష్మజీవులకు నిలయంగా మారింది. అవి ఎప్పుడు ఉంటాయాడ? నువ్వు విత్తనం పెట్టగానే, మొక్క నాటగానే ఆ తెగులుకి సంబంధించిన సూక్ష్మజీవులు పైకి వస్తూనే ఉంటాయి. నీకు అర్థం కానిది ఏంటంటే తెగులు అనేది పైన కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, మనం పిచికారీ ద్వారా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ దానికి కారణమైన సూక్ష్మజీవులు ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. నువ్వు పైన కొడుతూ ఉంటావు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు, కానీ కింద నుంచి వస్తూనే ఉంటాయి. అవి నిరంతరం వస్తూనే ఉంటాయి. అందుకే నువ్వు 3 రోజులకు ఒకసారి పంపు ఎత్తుకోవాల్సి వస్తుంది. 3 రోజులకు ఒకసారి రైతు పంపు ఎందుకు ఎత్తుకోవాల్సి వస్తుందంటే స్ప్రే చేయడానికి. నువ్వు తెగుల్ని పైన అరికట్టడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ తెగుల్ని చంపాల్సింది భూమిలో. తెగులు భూమిలో ఉంది, దాన్ని చంపేసాయి. అక్కడ చంపు, అక్కడ చంపితే ఇంకా తెగులు పైకి రాదు. 98% తెగుళ్ళు, నీ పైరుకి వచ్చే 98% తెగుళ్ళు భూమి నుంచి సంక్రమిస్తాయి, బయట నుంచి కాదు. ఆ 98% తెగుళ్ళని భూమిలో చంపేశాయి. దాన్ని ఆరోగ్యంగా పెట్టు, నీ వ్యవసాయ భూమిని ఆరోగ్యంగా పెట్టు. అప్పుడు నువ్వు విత్తనం పెట్టి, మొక్క పెట్టి హాయిగా నిద్రపో.